హరిహర వీరమల్లు దూసుకుంటూ ఒక ప్రభంజనంలా వచ్చేస్తూ ఉండడంతో కొంతమంది యాంటీగాళ్లు భయంతో ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారు. వారిలో ఒక ఇద్దరి వివరాలు పరిశీలిద్దాం. ఇక్కడ కనబడుతున్న ట్వీట్ ఒక సైడ్ హీరో ఫ్యాన్ది. సైడ్ హీరో డబ్బులు ఇస్తే వీడు ట్వీట్స్ వేస్తాడు అని అంటూ ఉంటారు. ఇక్కడ వేసిన ట్వీట్ చదువుదాం. తెలంగాణ అతి భారీ వర్షాలు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అధికారుల హెచ్చరిక. ఎంత భయంతో వీడు ఉచ్చకార్చుకుంటే ఇటువంటి ట్వీట్ వేస్తాడు? వీడు వేసిన మరొక ట్వీట్ ఈ విధంగా ఉంది. సూపర్ 6లో పవన్ అన్న సినిమాలకు చేయూత పథకం యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఈ బోడిగాడికి ఒక వ్యంగ్యం కూడాను. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తనను తాను తగ్గించుకుని తాను పెద్ద హీరోని కాదని చెబితే వీడు మరొకలా ఫీల్ అయ్యి ఏ విధంగా ట్వీట్ ఆడో చూద్దాం. ఈరోజు కళ్యాణ్ బాబు ఏం చెప్పారో విన్నారుగా. స్వయంగా ఆయన చెప్పారు, మిగతా హీరోలతో పోలిస్తే నేను చిన్న హీరో అని, నా సినిమా చూడండి అని. ఈ మాటలు ఫ్యాన్స్ విని పాటిస్తారు అని ఆశిస్తున్నా. పెద్ద హీరోల మీద నెగిటివ్ ట్రెండ్లు చేయడం, బూతులు మార్పులు వాడడం ఇప్పటికైనా మానుకోండి. అరే బాబు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది పెద్ద హీరోల గురించి, అంతేగాని సైడ్ హీరోల గురించి కాదని వీడికి ఎవరన్నా చెప్పండ్రా. ఏదేమైనా ఇప్పుడు వీరమల్లు దెబ్బకు వీడు కానీ ఆత్మహత్య చేసుకుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు. ఇక లండన్లో ఉండే పిచ్చి కుక్కల డాక్టర్ ప్రదీప్ చింతగాడు వేసిన తాజా ట్వీట్ చూద్దాం. పిచ్చి కుక్క కరిచిన వాళ్ళు మాత్రమే చూస్తారంట సినిమాను. ఆ కుక్క పేరు వేరే చెప్పాలా? ఏమిటో పిచ్చి కుక్కల్ని ట్రీట్ చేసి పాపం వీడి మీద వీడే పిచ్చి కుక్కని అని ట్రోల్స్ వేసుకుంటున్నాడు. అయితే ఈ పిచ్చి కుక్కగాడికి కౌంటర్గా చాలా ట్వీట్స్ పడ్డాయండోయ్. హిందూ మతం గురించి సినిమా అంటున్న నేపథ్యంలో పిచ్చి కుక్కలు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ వారి పూర్తి హిందూ వ్యతిరేక విధానం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించగలరు. పిచ్చి కుక్క నీవేరా ప్రదీప్ రెడ్డి కుక్కల డాక్టర్? ఆ యాత్ర మూవీ గురించేనా మాట్లాడేది మీరు? ఇప్పుడే చెప్పాడు కప్పలు అని, వెంటనే వచ్చేస్తావరా పనికిరాని దద్దమ్మ. ఏదేమైనప్పటికీ హరిహర వీరమల్లు సంచలనాలతో చాలామంది యాంటీగాళ్లు సూసైడ్ చేసుకునే ఆలోచనల్లో ఉన్నట్లుగా సమాచారం. అందుకే పోలీసులు, డాక్టర్లు తగినంత ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తూ యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ వారికి అందించాలి.